సో హలో గైస్, తమిళ చూసి ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది టాపిక్ ఏంటని చెప్పేసి. నెక్స్ట్ వీక్ 2 పెద్ద సినిమాలు రిలీజ్ ఉన్నాయి, ఒకే రోజు రిలీజ్ ఉన్నాయి. ఏ మూవీ వర్కౌట్ అవుద్ది, ఏ మూవీ వర్కౌట్ అవ్వద్దు అన్ని డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. బట్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ద వీడియో, సబ్స్క్రైబ్ చేశారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎవ్రీ వీక్ వీడియోలు వస్తూనే ఉంటాయి, రివ్యూస్ వస్తూనే ఉంటాయి, షార్ట్స్ డైలీ వస్తూనే ఉంటాయి. మీకు నచ్చిన కంటెంట్ ఎప్పుడు వస్తూనే ఉంటుంది. నేను మీకోసం చేయాల్సిన వీడియోస్ అన్ని చేసుకుంటూనే వెళ్ళిపోతా. మీరు చేయాల్సిన పని ఏంటి? జస్ట్ సింపుల్ థింగ్స్ ఆన్ యువర్ ఫింగర్ టిప్స్. సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. అండ్ వీలైతే నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి, నేను వీడియో చేయగానే మీకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఇంకా షార్ట్స్ అయితే మీరు డైలీ చూస్తూనే ఉంటున్నారు, వ్యూస్ మంచిగా వస్తున్నాయి, కామెంట్స్ కూడా పెడుతున్నారు, వీడియోస్ కూడా కామెంట్స్ పెడుతున్నారు. బట్ ఆ వ్యూస్ లిస్ట్కి సబ్స్క్రైబర్ లిస్ట్కి ఒకసారి చూడండి మీరు డిఫరెన్స్. మీరు చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతారంటే అవ్వదు, కొంచెం సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు మోటివేషన్, ఎనర్జీ అన్ని వస్తాయి అనమాట. ఇంకా ఎక్కువ వీడియోలు పెడుతూ ఉంటా. సో ఇంకా మన పాయింట్లోకి వచ్చేద్దాం. నెక్స్ట్ వీక్ ఒకే రోజు 2 పెద్ద సినిమా రిలీజ్ ఉన్నాయి. ఏ మూవీ కొంచెం వర్కౌట్ అవుతుంది, ఏ మూవీ వర్కౌట్ అవుతుంది అన్ని డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. కూలీ, వార్ 2 2 మూవీస్ రిలీజ్ ఉన్నాయి, ఒకే రోజు రిలీజ్ ఉన్నాయి. ఏ మూవీ వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాం, ఏది అవ్వదు అనుకుంటున్నాం అంటే క్లియర్గా చెప్తా వినండి. ఫస్ట్ కూలీకి వద్దాం. రజనీకాంత్ గారు, నాగార్జున గారు, ఉపేంద్ర గారు, అమీర్ ఖాన్ గారు, ఇలా చాలా పెద్ద కాస్ట్ ఉంది. అండ్ ఆఫ్ కోర్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ గారి డైరెక్షన్. మోస్ట్ ఇంపార్టెంట్ బస్ కానీ ఎవ్రీబడి ఐస్ ఆన్ కూలీ కానీ. ఎందుకు అంటే వెదర్ కూలీ వాజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ఎల్సీయూ ఆర్ నాట్. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్సిటీ ఒకేలా అందులో పార్ట్ కాలేదు అనుకోండి, దాని గురించి మాట్లాడదు, పక్కన పెట్టండి. ఒకవేళ ఎల్సీయూలో కానీ పార్ట్ అయితే ట్రస్ట్ మీ, సినిమా విల్ గోయింగ్ టు బ్లాస్ట్. ఎందుకు అంటే లాస్ట్ టైం ఎల్సీయూలో పార్ట్గా లియో వచ్చింది, హై ఎక్స్పెక్టేషన్స్తో మూవీ రిలీజ్ అయింది. బట్ సమ్హౌ కొంచెం డిసప్పాయింట్ అయింది, కొంచెం ల్యాగ్ అన్నారు, అదన్నారు, కొంచెం డిసప్పాయింట్ అయింది. బట్ అదంతా పక్కన పెడితే లియో నాకు కొంచెం నచ్చుతుంది అనమాట. కొంచెం మూవీ ఎందుకో నేను పర్సనల్గా చాలా ఎక్కువసార్లు చూశాను. సో ఐ లైక్ దట్ మూవీ. సో లాస్ట్ టైం డిసప్పాయింట్ అయింది లియో. బట్ ఈసారి ఎల్సీయూ పార్ట్ అయితే మాత్రం లోకేష్ కనకరాజ్ గారు చాలా జాగ్రత్తగా మన విక్రమ్ ఎలా తీశారో అదే ఎంగేజింగ్ ఫ్యాక్టర్ కానీ, లేదంటే అదే సర్ప్రైజ్ రివీలింగ్స్ కానీ, క్యారెక్టర్స్ రివీలింగ్స్ కానీ అవి ఉంటాయి ఒకేలా ఎల్సీయూలో పార్ట్ అయితే. అండ్ దట్టు ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ ఏంటంటే మనకి తెలుగులో నాగార్జున గారు కానీ, లేదంటే ఉపేంద్ర గారు కానీ, లేదంటే అమీర్ ఖాన్ గారు కానీ, ఇలా చాలా మంచి కాస్ట్ ఉంది. ఆ స్టోరీ లైన్ కానీ కరెక్ట్గా వర్కౌట్ అయితే సినిమా విల్ గోయింగ్ టు బ్లాస్ట్ అనమాట. ఇఫ్ ఇన్ కేస్ కూలీ ఎల్సీయూలో పార్ట్ కాదు, జస్ట్ గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్ మూవీ అనుకోండి. ఇప్పటి వరకు మూవీ రిలీజ్ చేసిన ట్రైలర్ కట్ కానీ, లేదంటే టీజర్ కట్ కానీ, లేదంటే హీరోస్ క్యారెక్టరైజేషన్ కానీ చాలా బాగుంది. మీరు ట్రైలర్ చూసుకున్నట్టయితే నాగార్జున గారి సైమోన్ క్యారెక్టర్ కానీ, లేదంటే దేవా క్యారెక్టర్ కానీ, రజనీకాంత్ గారి, లేదంటే ఉపేంద్ర గారి క్యారెక్టర్ కానీ, లేదంటే ఆయన మన అమీర్ ఖాన్ గారి క్యారెక్టర్ కానీ చాలా బాగున్నాయి. అండ్ దట్టు దీంతో పాటు ఫ్లాష్ బ్యాక్లోని రజనీకాంత్ గారి డిఏజింగ్ షార్ట్స్ కొంచెం చూపించారు, అక్కడ స్టోరీ కొంచెం ఉంది అది కానీ, లేదంటే ఆ బీజిఎం కానీ చాలా ఎంగేజింగ్గా ఉంది. అఫ్ కోర్స్ ట్రైలర్ కట్ కొంచెం నార్మల్గానే కట్ చేశారు, మరీ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు. బట్ దెర్ ఇస్ అ రీజన్ ఫర్ దట్ నేను అనుకుంటున్నా. బట్ మూవీలో స్టఫ్ లేక కాదు, నాకు తెలిసినంత వరకు మూవీలో కొంచెం మంచిగానే గట్టిగానే స్టఫ్ ఉంది. ఇదంతా ఎల్సీయూలో పార్ట్ కాకపోతే మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ ఎల్సీయూలో కానీ ఒకవేళ పార్ట్ అయితే ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఇంకా మనం వార్ 2 మూవీకి వద్దాం. కంపేర్ టు కూలీ మూవీ వార్ 2కి అయితే అంత బజ్ లేదు. అఫ్ కోర్స్ మీరు కంగారు పడిపోయి ఆవేశపడిపోయి వీడియో ఇక్కడతోనే ఎండ్ చేసేసి కింద కామెంట్స్లోకి వెళ్ళి మన అలా ఎలా అంటావా అని ఆవేశపడకండి. చెప్పేది పూర్తిగా వినండి. దెర్ ఇస్ రీజన్ ఫర్ దట్. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే రచ్చలేపుతున్నారు, ట్యాంకర్స్తోని ప్రమోషన్స్ అంటున్నారు, జెట్స్తోనేమో నేమ్స్ రాస్తున్నారు. గుడ్, చాలా బాగుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీకి బజ్ ఎక్కువ ఉందా, లేదంటే ప్రమోషన్స్ ఎక్కువ చేశారా? లేదు. ఎందుకు అని నాకు అనిపిస్తుంది అంటే వార్ 2 మూవీ ఖచ్చితంగా కలెక్షన్స్ వస్తాయి, కలెక్షన్స్ చాలా మంచిగానే వస్తాయి. ఎందుకంటే వార్ 1లోనే మంచి కలెక్షన్స్ వచ్చాయి. బట్ మూవీ నాకు ఎందుకు అంతంత మాత్రం అనిపించింది కానీ, బట్ వార్ 2లోనే యాడ్ ఆన్ పాయింట్ ఏంటంటే మన ఎన్టీఆర్ గారు ఉన్నారు. ఎన్టీఆర్ గారిని చూడడానికైనా సరే ఆల్మోస్ట్ తెలుగు స్టేట్స్ మొత్తం వెళ్తాయి, ఆ 2 స్టేట్స్ వెళ్తాయి. అండ్ దట్టు టికెట్ ప్రైస్ కూడా హైక్ చేశారు. బట్ నాకు ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది అంటే పక్కాగా వార్ 1 టెంప్లెట్తోనే ఉండబోతుంది అనిపించింది అండి. ఎందుకు అంటే అది కూడా చెప్తా క్లియర్గా వినండి. ఇప్పుడు కొన్ని సినిమాలు వస్తాయి, అనుకోని దానికన్నా చాలా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఆ మూవీకి, బాగా మంచి హిట్ అవుద్ది, మంచి బజ్ క్రియేట్ అవుద్ది, మంచి ఎంగేజింగ్గా ఉంటుంది. సో ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని సీక్వెల్ తీస్తారు. సీక్వెల్ ఎలా ఉంటుందా అంటే సేమ్ ఫస్ట్ మూవీ ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది, సేమ్ ఆ టెంప్లెట్ లాగా ఉంటుంది. దానికి మంచి కలెక్షన్స్ వస్తాయి, మంచి టర్న్ ఓవర్ వస్తుంది. బట్ మనకి మంత సాటిస్ఫాక్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ టిల్లు స్క్వేర్ తీసుకోండి, ఫస్ట్ దానికన్నా చాలా ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది కదా, ఎక్కువ టర్న్ ఓవర్ వచ్చింది కదా, బట్ సేమ్ టెంప్లెట్తో ఉంటుంది. ఇప్పుడు వార్ 1 తీసుకోండి, ఫస్ట్ పార్ట్లోనే చూపించాల్సినవన్నీ చూపించారు, చాలా బాగా ఖర్చు పెట్టారు. అది కూడా తెలుస్తుంది మీకు ఆ మూవీలో కూడా. డిఫరెంట్ లొకేషన్స్లో ఫైట్స్ కానీ, లేదంటే ఆ డ్యాన్స్లు కానీ, లేదంటే ఆ సబ్మెరీన్ ఫైట్లు కానీ ఆల్మోస్ట్ చూపించాల్సినవన్నీ చూపించారు. ఇప్పుడు వార్ 2 ట్రైలర్ చూడండి, సేమ్ ఆల్మోస్ట్ అలాగే అనిపించింది నాకైతే. కాకపోతే మరి టైగర్ షరీఫ్ గారు లాగా కొంచెం సైడ్ చేస్తారంటే కాదు, ఎందుకంటే ఎన్టీఆర్ గారికి కొంచెం చాలా పెద్ద హీరో, మంచి మాస్ ఫాలోయింగ్ ఉంది. ఆయన మూవీలో పెట్టుకుంటే ఆల్మోస్ట్ కలెక్షన్స్ పీక్ వెళ్తాయి. బట్ టెంప్లెట్ రిమైన్ సేమ్. మేబీ కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ ఉండొచ్చేమో కానీ, బట్ టెంప్లెట్ అయితే నాకైతే సేమ్ అనిపించింది. మూవీ లవర్స్ కానీ, ఎన్టీఆర్ గారి కొంతమంది ఫ్యాన్స్ కానీ హార్ట్ బ్రేక్ అయ్యే విషయం ఏంటి అంటే ఎన్టీఆర్ గారు మెయిన్ హీరో కాదు. ఎందుకంటే ఈ పాటికే ట్రైలర్ చూసి చాలా మందికి అర్థమై ఉండొచ్చు కానీ, బట్ అర్థం కాని వాళ్ళకి చెప్తున్నాను. ఎన్టీఆర్ గారు మెయిన్ లీడ్ కాదు, హృతిక్ రోషన్ గారే మెయిన్ లీడ్. అండ్ దట్ టు యాష్ రాజ్ ఫిల్మ్స్. హృతిక్ రోషన్ గారు హోమ్ బ్యానర్, ఆబ్వియస్లీ హృతిక్ రోషన్ గారే కొంచెం ఎలివేషన్ షాట్స్ కానీ అవన్నీ ఎక్కువ ఆయనగా పడతాయి.
మీరు ట్రైలర్ చూసుకున్నా సరే అదే అనిపిస్తుంది. నాకు ఎందుకో కొంచెం ఎన్టీఆర్ గారికి మరీ అన్ని ఎలివేషన్ షాట్స్ కొంచెం లేవు అనిపించాయి. అంటే ఉన్నాయి, బట్ కంపేర్ టు హృతిక్ గారితో చూసుకుంటే నాకు ఎక్కువగానే ఉన్నాయేమో అనిపించింది. మరి మీకేమైనా ఉంటుందో కింద కామెంట్స్ చేయండి. అండ్ ఆల్సో ఐఎమ్ ప్రిటీ షూర్ వార్ సిరీస్ ఇక్కడతో ఆగదు. నెక్స్ట్ 3 ఉంటుంది, 4 ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాకపోతే డిఫరెంట్ హీరోస్తో ఉంటాయి. హృతిక్ గారు రిమైన్స్ సేమ్, బట్ సెకండ్ హీరోగా కొంచెం మారుతూ ఉంటారు అనమాట. కలెక్షన్స్ అయితే మంచిగానే వస్తాయి, బట్ నాకు ఎందుకో మూవీ స్టోరీ కానీ లేదంటే స్క్రీన్ ప్లే కానీ మొత్తం అంతా పార్ట్ 1 లాగే ఉండబోతుందేమో అనిపిస్తుంది. సో కూలీ కొంచెం గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్, లోకేష్ కనగరాజు గారు కొంచెం డిఫరెంట్గా తీస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఎల్సీయూలో పార్ట్ అయ్యి కొంచెం స్టోరీ లైన్ ఇంకొంచెం మంచిగా ఉంటే మాత్రం ఇట్ విల్ బీ హ్యూజ్ హిట్ అనమాట. సో కంపేర్ టు 2 మూవీస్ నాకు ఎందుకో కూలీ కొంచెం వర్కౌట్ అయ్యాలనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కింద కామెంట్స్ చెప్పండి. సో 2 మూవీస్కి టికెట్స్ బుక్ చేస్తారు, 2 మూవీస్ రివ్యూస్ అప్లోడ్ చేస్తారు ఛానల్లో. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్స్ చేయండి. అండ్ అలాగే వార్ 2 వార్ కూలియా ఆ రోజు ఏ మూవీ వర్కౌట్ అవ్వబోతుందని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్స్ చెప్పండి. అండ్ అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం కింద కామెంట్స్ చేయండి. ఈ మధ్యన వీడియోస్ కొంచెం కామెంట్స్ చేస్తున్నారు, కొంతమంది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటున్నారు, ఇంకొంతమంది కింగ్డమ్ మూవీకి వేసుకున్నారు. బట్ ఇట్స్ ఓకే. సి ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ వస్తే నేను దానికి ఫ్రస్ట్రేట్ అయిపోయి అదైపోయి అలా కాదు. సి ద థింగ్ ఈస్, ఇప్పుడు నా ఒపీనియన్ నేను చెప్పాను, ఆ రివ్యూ మీద మీ ఒపీనియన్ అంటే మీరు చెప్పొచ్చు, కాకపోతే నా గుడ్ వే చెప్తే బాగుంటుంది. అంటే ఇప్పుడు హరహర వీరమల్లు కింగ్డమ్ మూవీ అంటే నీ కింగ్డమ్ కొంచెం వర్కౌట్ అయ్యేలా ఉంది, హరహర వీరమల్లు వర్కౌట్ అవ్వదని నేను చెప్పాను. అప్పుడు కొంతమంది కామెంట్స్ రాశారు, లేడీస్ కూడా రాశారు, లేదు బ్రో నీ ఒపీనియన్ ఎందుకు నాకు తప్పు అనిపిస్తుంది అంటే దట్స్ అ గుడ్ వే మ్యాన్. లైక్ అది నచ్చుతుంది అంటే ఒక పాజిటివ్ డిస్కషన్ పెట్టడం బాగుంటుంది. అలా కాకుండా ఇప్పుడు మా హీరోని ఇది అని అలా కాదు మ్యాన్. లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ హేట్రెట్ ఆన్ ఎనీ హీరో. మూవీ బాగుంటే బాగుందని చెప్తా, బాగాలేదంటే బాగాలేదని చెప్తా, అంతేగాని ఐ డోంట్ హ్యావ్ ఎనీ హేట్రెట్ ఆన్ ఎనీ పర్టికులర్ హీరో మ్యాన్. లైక్ నాకు అందరు హీరోస్ ఇష్టమే, అన్ని సినిమాస్ ఇష్టమే. కాకపోతే నేనేమంటానంటే మీరు కూడా హీరోస్ లాగే చూడండి, వాళ్ళు దేవుళ్ళలా చూడకండి. జస్ట్ మూవీకి వెళ్ళామా, చూసామా, నచ్చిందంటే నచ్చింది, లేదంటే లేదు, అంతే. దట్స్ ఇట్ మ్యాన్. అంతేగాని ఇప్పుడు మా హీరో ఇప్పుడు ఒక హీరోని పర్సనల్గా అబ్యూస్ చేస్తే అప్పుడు మీరు అన్నారు. అలా కాకుండా మూవీ బాగాలేదంటేనే మీరు అఫెండ్ అయిపోతున్నారు అంటే ఇట్స్ అప్ టు యూ మ్యాన్. లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ ఆన్ దట్. మీరు ఆలోచించాలి. నాకైతే కొంచెం పాజిటివ్ కామెంట్స్ వస్తాయి, అక్కడక్కడ నెగిటివ్ కామెంట్స్ వస్తాయి. నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ చూసినంత మాత్రం నేను ఫ్రస్ట్రేట్ అయిపోను. జస్ట్ సజెషన్ ఇస్తా అంతే, హీరోలా చూడండి, మూవీస్ లాగా మాత్రమే చూడండి అని చెప్పేసి. వినకపోతే ఇట్స్ అప్ టు దెమ్. సో వీడియో నచ్చినట్టయితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మన రౌండ్ ఫిగర్ కంప్లీట్ అవ్వాలి. అలాగే మీకు నచ్చి ఇంకా పెద్ద కామెంట్స్ పెట్టడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే మీకు నచ్చితే ఒక లవ్ సింబల్ అయినా పెట్టండి, ఒక హార్ట్ సింబల్ అయినా పెట్టండి. సో కామెంట్స్ వస్తే మనకు కూడా కొంచెం ఎంగేజింగ్ పెరుగుతుంది అనమాట, మన ఛానల్ కొంచెం రీచ్ ఎక్కువ ఉంటుంది. సో కలుద్దాం మరి నెక్స్ట్ వీక్. 2 మూవీస్ ఉన్నాయి, 2 మూవీస్ రివ్యూస్ పెడతా. మీకు ఏది నచ్చిందో మీరు కూడా కింద కామెంట్స్ రాయండి, ఏది హిట్ అవబోతుంది అనుకుంటున్నారో కూడా కింద కామెంట్స్ రాయండి. కలుద్దాం మరి నెక్స్ట్ వీడియోలో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.